హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రినేత్రి క్రియేషన్స్. నేను ఈ వీడియోలో ఒక మంచి బుక్ను పరిచయం చేద్దామని వీడియో చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెండ్తో స్పెండ్ చేసిన ఫీలింగ్ కలిగింది బుక్ చదువుతుంటే. అలా కంటిన్యూగా చదివేసాను అనమాట. బాగుంది, నాకు నచ్చింది. ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఆ బుక్ పేరు చిక్లిట్. కడలి అనే అమ్మాయి, ఈ అమ్మాయి రైటర్, లవబుల్ రైటర్, చాలా బాగా రాసింది. ఈ అమ్మాయి ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూశాను, చాలా బాగా అనిపించింది అసలు. చిక్లిట్ అంటే యంగ్ ఉమెన్ ద్వారా రాసిన ఒక రచన. అందరి కోసం, ఉమెన్స్ కోసం, మెన్స్ కోసం ఒక రచన. ఈ బుక్ గురించి ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, ఇది ఇలాగే ఉండాలి అని పెంచే తల్లిదండ్రులకి, ఎందుకు అని ప్రశ్నించే పిల్లలకి, అందరికీ ఈ బుక్. తల్లిదండ్రులు చదవచ్చు, పిల్లలు చదవచ్చు, అంత బాగుంది. చదవాల్సిన బుక్ అన్నమాట. ఇందులో నమ్మిన దానికోసము వ్యతిరేకత ఎదురైనా పోరాడి సాధించాలి. మాట్లాడకపోతే, పోరాడకపోతే ఏమీ సాధించలేము. మనం ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడే సమాజంలో రావాల్సిన మార్పు ఏర్పడును. మార్పు ఒక్కరి వల్ల సాధ్యం కాదు, దానికి చాలామంది తోడుండాలి. వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ని ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ప్రశ్నించడం అంత ఈజీ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. మనలో ఉండే నిజమైన శక్తి మనకి అర్థమయ్యేది ఎప్పుడంటే, మన చుట్టూ ఉన్న ఎన్నో అబద్ధపు నమ్మకాలని ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు. ఫైట్ క్లబ్ అనే ఒక ఐడియా రాసింది ఈ బుక్లో కడలి, చాలా బాగుంది. ఈ ఫైట్ క్లబ్ అనేది ఉమెన్స్కే కాకుండా మెన్స్కి కూడా అవసరం అనిపిస్తుంది ఈ రోజులలో. ఫైట్ క్లబ్ 106 పేజీలో బాగుంది, చూడండి. ఇంకోటి 128, 129 పేజెస్లో ప్రేమ గురించి చక్కగా వివరించింది. ఇంకా కొన్ని పేజెస్ ఇంపార్టెంట్ పేజెస్ అనిపించింది. 135 పేజెస్, 151, 183, 189 పేజెస్ ఖచ్చితంగా చదవాల్సిన పేజెస్. ప్రతి ఉమెన్, మెన్స్ అని చదవాలి. ఇంకా కొన్ని బడిలో చదివే పుస్తకాలన్నీ ఉద్యోగం కోసం, ఇలాంటి పుస్తకాలు జీవితం కోసం. బుక్స్ చదవడం వల్ల ఆలోచనలు రేకెత్తుతాయి, ఎన్నో ప్రశ్నలు పుట్టిస్తాయి. ఒక్కో ప్రశ్నకి జవాబు వెతుక్కుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. పుస్తకం అంటే అక్షరాల కూర్పు కాదు, ప్రతి అక్షరం ఓ కిటికీ లాంటిది. దాన్ని తెరిచినప్పుడల్లా కొత్త ప్రపంచం కనిపిస్తుంది, కొత్త మనుషులు పరిచయం అవుతారు, కొత్త ఆలోచనలు మొలకెత్తుతాయి. ఎన్ని కిటికీలు తెరిచి చూస్తామో అన్ని ప్రపంచాలు మనవవుతాయి. ఒక్కోసారి పుస్తకం మన మౌనానికి మాటనిస్తుంది. ఈ బుక్ చదవనంత వరకు ఫెమినిజం అంటే లేడీస్ కోసం మాత్రమే అని నాకు కూడా ఒక రాంగ్ ఆలోచన ఉండేది. కానీ ఫెమినిజం అనేది మెన్స్కి కూడా చాలా అవసరం అని ఈ బుక్ చదివిన తర్వాత అర్థమైంది. అంత బాగుంది బుక్, మెన్స్ కూడా చదవాల్సిన బుక్, అంత బాగుంది. ఎక్సలెంట్. ఆడవాళ్ళను బలహీనులుగా చూడటాన్ని, మగవాళ్ళను ఎమోషనల్ లెస్గా తయారు చేయడాన్ని ఫెమినిజము రెండింటిని ప్రశ్నిస్తుంది. ఒకసారి మన చుట్టూ ఉండే గొప్పదనాన్ని మనం గుర్తించలేము. రోజు మనం గోడ మీద చూసే పెయింటింగ్ గురించి ఇంకెవరో గొప్పగా చెప్పేంతవరకు మనం గుర్తించలేకపోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాగున్నాయి కొన్ని. నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇందులో ప్రశ్నించే విధానం మాత్రము సేమ్ నేను క్వశ్చన్ చేసే విధానం లాగానే అనిపిస్తుంది అనమాట. కడలి ఈ శాలిని అనే క్యారెక్టర్ని ఎలా తీర్చిదిద్దిందంటే,
శాలిని క్యారెక్టర్ సేమ్ నేను క్వశ్చన్ చేసే విధానం లాగానే అనిపిస్తుంటుంది అనమాట. అంత కనెక్ట్ అయిపోయాను, అందుకే నేను ఇంత కనెక్ట్ అయిపోయాను అనిపిస్తుంటుంది అనమాట. ప్రశ్నించడం అనేది నాకు మా అన్న నేర్పించిండు. బుక్స్ చదవడం కూడా మా అన్ననే నేర్పించిండు. ఇవాళకి ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్.